నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మనమందరం కూడా కొత్త సంవత్సరం దగ్గరలో వచ్చేసాం. ఈ తెల్లారితే కొత్త సంవత్సరం, రేపు ఆగి ఎల్లుండి పొద్దున్నే తెల్లారితే కొత్త సంవత్సరం అడుగు పెడతాం. రేపు 31 కాబట్టి అందరం ఎవరి కాళ్ళు ప్రార్థనాపూర్వకం ఉండాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయం రాత్రి పగల తేడా లేకుండా ఈ 2 రోజులు కూడా ప్రార్థనా సన్నిధిలో గడపాలని ఒక దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాడు. ఇంతవరకు మనల్ని కలిసి కాపాడి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఆయన రెక్కల కింద భద్రపరిచి ఇంకొక సంవత్సరం అనుగ్రహించడానికి కృప చూపడానికి ఇంకా 40 గంటల టైం ఉంది. ఆ టైంలో మనల్ని కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. ఆయన చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే మనమందరం కూడా కొత్త సంవత్సరం చూడటానికి ముందుకు నడవాలని ఒక సేవకుడిగా ఆశిస్తున్నాను. మనమందరం కూడా భయభక్తులు కూడుకొని ప్రార్థనలో ఏకీభవించాలి. ఎంత ప్రార్థన చేసి అంత దేవుడు కనికరిస్తాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దంటే దాటిపోయే దేవుడు కాదు. మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలని మనం ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. అందరం కూడా ప్రార్థన, మనకు ఆయుధం మెయిన్ ప్రార్థన తర్వాతే అని మనం ప్రార్థన చేసేవారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. అందరం కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకని నీతిమంతుడు విశ్వాసంగా జీవించును, వ్రాయబడిన ప్రకారం విశ్వాసముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అంటున్నాడు. మనం విశ్వాసంగా జీవించామా? ఈ సంవత్సరం అంతా కూడా మన దేవుడు కాచి కాపాడ్డాడు. ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచాడు. మనకి సురక్షితంగా మనల్ని ఇంకొక సంవత్సరం చూస్తానికి అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది చూడబోయేటటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు చూడనటువంటి వారు ఎంతో కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు నేను ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన కృప ఉంటే మళ్ళీ సంవత్సరం చూడటానికి అవకాశం కల్పిస్తున్నాడు. మనం ఏ విశ్వాసంతో బతుకుతున్నామో ఒకసారి మన విశ్వాసం కాపాడు. విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. మన విశ్వాసం ఎలా నడుస్తుంది, మన విశ్వాసంలో ఎలా ఎదగాలి అని మనం తెలుసుకోవాలి. మన విశ్వాసమే మనల్ని బాగు చేయదు, మన విశ్వాసమే మనల్ని స్వస్థపరచును అని లేఖనాలు చదువుతున్నామే కానీ ఆ విశ్వాసాన్ని పాటించగలుగుతున్నాము. ఎంతవరకు పాటించగలుగుతున్నామో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన రాశాడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలోని, అంతకంటే విశ్వాసం దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నాయి. మనం నీతిమంతులుగా నీతిని అనుసరించి నడిచేవారమేనా, నీతిలో ఉన్నవారమేనా, నీతి యథార్థత గలవాళ్ళమేనా ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని నీతిని నెరవేర్చేవాడని ఎవరిని అడిగాడు? దానియేలుని అడిగాడు. ఇతను నా నీతిని నెరవేర్చేవాడని స్వప్నాల ద్వారా దర్శనం ద్వారా కలగజేయబట్టి దానియేలుకి ఆ పేరు కాపాడి దావీదుకి ఏమైంది? నా హృదయానుసారం అన్నాడు. మోషేనేమో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మనం పిలవగలిగించుకుంటున్నాము. మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసంలో జీవించగలుగుతున్నామో ఒక్కసారి మనమే పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం రాయబడిన జీవించినంటే ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసము అంతకంతవు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడిందంట. దేవుని నీతి మన నీతి కాదు. మనము నీతిమంతులం కాదు. మనం నీతిమంతులమా? మన పుట్టుకే పాపమైన పుట్టుక, శపితమైన పుట్టుకలో పుట్టినవారు. ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన రక్తంలో కడగబడి ఒక పరిశుద్ధులుగా తీర్చబడి నిన్నో నన్ను నీతిమంతులుగా తీర్చిచేశాడు. అలాంటి స్థితిలో వాళ్ళు మనందరినీ తీసుకొచ్చాడు. అలాగే సామెతల గ్రంథము 29:7 కూడా అంటున్నాడు, నీతిమంతులు బేదల కొరకు న్యాయం విచారించరు, దుష్టుడు అంటే జ్ఞానం అంటే వివేచించడం. నీతిమంతుడు బేదలను కనికరిస్తాడంట. మనం నీతిమంతులమేనా?
మనం పేదలకు ఏమైనా మనం సహాయత చేయగలిగాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మనం తింటాం, మనం ఉంటాం, మన కుటుంబమే బాగుండాలి, మన కుటుంబమే దీవించబడాలి, మనమే బాగుపడాలి. ఎవరో నాశనం అయిపోవాలి, అందరూ పాడైపోవాలనే ఆలోచనలోనే ఉండిపోతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరంలో మనం ఏం చూపించాం? మన దేవుని ఎతలు మనం వాగ్దాన పూర్వకంగా మనతో చెబుతున్నాడు, విశ్వాసంగా జీవించండి, నీతిమంతులుగా జీవించండి అంటున్నాడు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దుష్టుడు అంటారు జ్ఞానం నుండి వేసింపడంటాడు. దుష్టుడే ఎంత పనిచేస్తాడంటే మనల్ని ఎప్పుడైనా మనం మంచి మాటలు మాట్లాడితే మాట్లాడినాడు, చెడు వెంటనే పాకేస్తాడు. మంచి అనేది మనం బతికున్నంత వరకు కూడా ఎవరికి మంచి చేయలేనటువంటి వాడు. మన అన్నదమ్ములకి కొంతమంది మంచి చేస్తాం, కొంతమందికి చేయం. అదే పాపం అయితే మన ఇల్లంతా వాటికి వ్యాపించేస్తాడు. అదే మనం దేవుడు కోరుకోవటం. జ్ఞానంగా నడవండి, నీతిమంతులుగా నడవండి, యథార్థ హృదయాలతో నడవండి. మరి మీరు విశ్వాసంగా జీవించండి అంటున్నాడు. దేవుని మీద విశ్వాసం, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసినట్టున్నాడు. నీ సూచన మీద వారి కంటే చూడకుండా మీద వారి ధన్యులు అంటున్నారు. మనం అలా ఏమో ఉన్నామో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుని దేవుని నీతిని నెరవేర్చే వారంగా ఉన్నాం, దేవుని న్యాయం విచారించే వారంగా ఉన్నాం, బేదల పక్షాన మనం ఏదైనా యాజ్యం ఆడే వారంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నిన్నున్నాడు. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త బట్టలు వేసుకున్నాను, కొత్తగా ఉన్నాను, నాకేంటిలే, నేను ఎవరితో నాకు సంబంధం లేదులే, నేను ఒకరి గురించి ఒకరు ఆలోచించాను, అందరూ నా దగ్గరికి రావాలి, నేను ఒకరి దగ్గరికి వెళ్ళిపోలేదు. జీవిస్తున్నామేమో ఆయన రాకడ సమయంలో నిన్నెందుకు పుట్టించాడు, ఎందుమూల నీ లోకంలో తీసుకొచ్చాడు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి, ముందుకు నడవాలి. అదే సామెతల గ్రంథం 10:11 అంటున్నాడు, నీతిమంతుల నోరంట జీవపు ఓట, భక్తిహీనుల నోరంట బలాత్కారమునకు మరుగుపరుచును. నీతిమంతులంట నీతిమంతులంట వాళ్ళ నోటికి జ్ఞానవంతమైన మాటలు మాట్లాడాలి. సో ఇక్కడ అదే అంటున్నాడు, యెరూషలేములో ఒక సిమియోను ఒక మనుషుడు ఉన్నాడు కదా, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయనకు తగిన వాడు ఎవడో లేడు. ఆయన ఒకటే అనుకున్నాడు, నేను యేసు ప్రభుల వారిని చూడముడే మరణం కాను అనే ఒక తీర్మానం చేసుకున్నాడు. దాని మీదే ఆయన గోలంతా పెట్టుకున్నాడు. మనం ఎలా పెట్టుకున్నామో ఒక్కసారి మన హృదయాల పరిశీలన చేసుకున్నాం. మనం నీతిని అనుసరించేవాళ్ళం, యథార్థతను అనుగ్రహించేవాళ్ళం, లేకపోతే జీవం అంటే భక్తిహీనులు అంటే బలాత్కారం అనేది. భక్తిహీనులు అంటే ఎవరో కాదు, దేవుళ్ళు నడిచినట్టుగా ఉంటారు, 20 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా ఉంటారు, తెల్లబట్టలు వేసుకుంటారు, అన్ని మాటలు మాట్లాడినట్టుగా ఉంటారు. వాళ్ళ లోపలే ఒక్కొక్కటి బయట అది వద్దు అంటున్నాడు దేవుడు. పైకో నాకు లోపల నటన వద్దు. దేవుని జీవితంలో యథార్థంగా ఉండండి, యథార్థమైన జీవితాన్ని కోరుకోండి అంటున్నాడు. నీకులో నాలో ఆ యథార్థం ఉన్నదా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. సుమేవుని ఒక తీర్మానం కలగ, దావీదు అని నా హృదయానుసారం అనిపించుకోగలిగావా? ఇల్లంతటిలో నా నమ్మకమైన వాడని ఆయన ఎలా అడిగాడు మోషేని, నేను నెత్తివాడయ్యా, నాకు మాటలు రావయ్యా, నేను ఎవరితో మాట్లాడలేనయ్యా, నాకన్నా ఉన్నారయ్యా, అందగాళ్ళు ఉన్నారయ్యా, ఐశ్వర్యవంతులు బలవంతులు ఉన్నారయ్యా, ఎందుకు అంటున్నాను గడి, నీతో నేను పని చేస్తాను, చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడిస్తాను, నీ నోటికి నేను పోయి ఉంటానంటే మనం నిలలేని స్థితిలో ఉంటున్నామేమో. మన నోరేమని చెప్పి మాటలు మాట్లాడలేకపోతుంది. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. రాత్రి కాల సమయంలో అయ్యా, నేను శ్వాసంగా ఇప్పటి వరకు జీవించానో లేదో తెలియదయ్యా, నేను శ్వాసంగా జీవించాను అనుకుంటున్నానే తప్ప నాలో యథార్థత కనపడలేదేమోనయ్యా, నువ్వు నన్ను ఒక పిలుపుతో పిలవలేదయ్యా. ఇక మీదటైనా తెలుసుకుంటానయ్యా, నీ పిలుపుకు తగినట్టు జీవిస్తానయ్యా. అయ్యా, నీతిమంతుని శ్వాసంగా జీవించనని వాగ్దానం పట్టుకొని ఆ విశ్వాసాన్ని మేము కడవరకు కాపాడుకుంటామయ్యా. తిమోతి ఏమంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, అంతవరకు నా కరుమూటం కడగొట్టించాను అంటున్నాడు.
మనమేం చేసామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మేలైన తీర్మానం చేసుకుందామా? విశ్వాసంగా జీవిద్దామా? నీతిమంతులుగా జీవిద్దామా? యథార్థవంతులుగా జీవిద్దామా? తగ్గింపు జీవితంలో జీవిద్దామా? మనకి ఏ జీవితం కావాలో మనమే నిర్ణయించుకొని కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగానే మన జీవితాలు బలభరితంగా మారాలి. మన జీవితాలు మార్చబడాలి. పాత ఒక జీవితం పాతది గతించింది, ఇదిగో కొత్త ఆయన నూతన సంవత్సరం అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనం నూతన పాతయన్నీ గతించిపోయినాయ్యా, ఇక మీదటైనా నాకు నూతన జీవితం కలగజేయ్యా. నీ సన్నిధిలో నేను నిలబడి ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. ఈ 2 రాత్రులు కూడా నా జీవితాన్ని ఒక మేలైన మార్గంలో నడిపించయ్యా. నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. నూతన సంవత్సరం నాకు దయాకిరటంగా నువ్వు ధరింప చేస్తావని మేము ఆలోచన చేసుకుంటున్నామయ్యా. అది నీ చిత్తమైతేనే. నీ చిత్తము కాదు ఏది జరగదనాయన. నీ చిత్తానికి నేను లోబడి అయ్యా నూతన సంవత్సరం ప్రతి బిడ్డ కూడా నూతన ఆనందంతో జీవించే కృపను దయచేయనాయన. అందరూ కూడా రక్షణ అనుభవంలోకి రావాలి. అందరూ నూతన జీవితంలో రావాలి. మా కుటుంబం మా జీవితాలు మార్చబడాలి నాయన. నశించిపోతున్నారయ్యా. నశించిపోయిన దాన్ని ఎందుకు రక్షించడానికి లోకానికి వచ్చానంటున్నావు. మా స్థితిగతులు మార్చు నాయన. మా స్థితిగతులు మార్చయ్యా. అయ్యా కొత్తకి ఇంత పాత కిరాతలయ్యా. మేము కొత్త జీవితంలో అడుగు పెడుతున్నాం. పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనత్వంలోకి మాకు చేర్చయ్యా అని తీర్మానం చేసుకొని ఈ నూతన సంవత్సరం రోజునైనా దేవునికి అప్పగించుకొని ఆయన రాజ్యానికి వారసులవుతాం. అలాంటి స్థితిగతుల్లో నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఇదిగో పాతవి వదిలేస్తావా? పాత జీవితాన్ని వదిలేస్తావా? పాత జీవితాన్ని వదిలేసి నూతన ఉండి నూతన అనుభవంలోకి రా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినట్టున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా కొత్త జీవితాన్ని అనుభవించుకో. దేవుని నీతిని నెరవేర్చు. యథార్థంగా బతుకుదాం. ఆయన జీవితంలో మార్పు కలగజేసుకుందాం. విశ్వాసం అనే డాలు మనం కట్టుకొని ఆయన సన్నిధిలో కనపడి అయ్యా నీ చిత్తంలో నేనున్నానయ్యా. నన్ను నా కుటుంబానికి బయలుపరిచావయ్యా. నేను మేలైన మార్గంలో నా కుటుంబం అంతా విశ్వాసంగా జీవించే కృపను నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ 2 రాత్రులు కూడా దేవుడి సన్నిధిలో గడుపుదాం. ఇట్టి మాటలు దేవుడు